నమస్తే. ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి మిట్టపల్లి గ్రామంలో ఉన్నాం. సురభి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అని చెప్పేసి ఒక కాలేజ్ రన్ చేస్తూ అలాగే హాస్పిటల్ కూడా రన్ చేస్తూ ఉన్నారు. కానీ ఆ కాలేజు కట్టినటువంటి స్థలం కావచ్చు, ఆ మెడికల్ కాలేజ్ ఏదైతే హాస్పిటల్ ఉందో ఆ స్థలం అంతా కూడా 302, 303 సర్వే నెంబర్లో ఉన్నట్లుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ దానికి కట్టడానికి కావచ్చు, నిర్మాణాలు చేయడానికి కావచ్చు ఎట్లాంటి అనుమతులు లేవు. ఇది క్లియర్. దీనిపైనే గత కొంతకాలంగా చక్రధర్ గౌడ్ కోర్టులో వేసి కొట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ అనేక మంది పేద పిల్లలు చదువుతూ ఉంటారు. రేపటి రోజు కాలేజ్ మూతబడినా లేదంటే అనుమతులు లేవని తెలిసినా ఎవరికైనా ఏమైనా మొన్న ఈ మధ్య కాలంలో కూడా సూసైడ్ చేసుకుంటారు. అట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు అసలు కాలేజే మాది కాదని చెప్పేసి ఆ వ్యక్తి పరారైతే ఏంటి పరిస్థితి అని చెప్పేసి దానిపైన కొట్లాడుతూ ఉన్నాడు. ఇది కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం. దీన్ని కోర్టు కొట్టేసింది కాబట్టి మళ్ళీ ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏదైతే తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలను తీసుకొచ్చినాం, నీళ్లున్న ప్లేసును నిర్మాణాలకు వాడి దాని ద్వారా నిధులు సమకూర్చుకొని వాళ్ళ నియామకాలు వాళ్ళు తయారు చేసుకుంటూ ఉన్నారు. 2014 కంటే ముందు ఏవైతే ఖాళీగా ఉన్నటువంటి నిర్మాణాలన్నీ కూడా 2014 తర్వాత ఏదైతే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఎక్కడ చెరువులున్నా ఎక్కడ కుంటలున్నా దాని పక్కకు ఉన్నటువంటి ఖాళీ స్థలాల్లో ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు లేదంటే బిజినెస్కు సంబంధించిన వ్యక్తులంతా కూడా అక్కడ చొరబడి ఆ స్థలాన్ని అంతా కూడా ఆక్రమించుకొని నిర్మాణాలు చేపడుతూ ఉన్నారు. మరి గతంలో ఖాళీగా ఉన్న ప్లేస్లన్నీ ఒకేసారిగా 111 జీవో రద్దు కావడం ఇంకా ఇట్లాంటి సందర్భాల్లో ఏర్పాటు చేసుకుని, ఎందుకంటే కబ్జాలు చేసిరు. ఆ కబ్జాలను కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళకు నచ్చిన జీవోలను తీసుకొని ఇష్టానుసారంగా నిర్మాణాలు చేసిరు. ఇది సురభి కాలేజు, ఇక్కడే హాస్టల్ ఉంటుంది, ఇక్కడే హాస్పిటల్ కూడా ఉంటుంది. మరి దీని నిర్మాణానికి గల సంబంధించినటువంటి అనుమతులు ఏమున్నాయని చెప్పేసి అంటే శూన్యం. మరి ఈ స్థలం ఎవరిది అని చెప్పేసి అంటే ఈ స్థలం కూడా ప్రభుత్వ స్థలంలో ప్రైవేటు కాలేజ్ నడుపుతూ దొంగ డాక్యుమెంట్ సృష్టించి ఇది నిర్మాణం చేస్తూ ఉన్నారు. గతంలోనే సుడా నుండి గ్రామ పంచాయతీ నుండి దాదాపు 26 సార్లు నోటీసులు వెళ్ళాయని చెప్తా ఉన్నారు. మరి 26 సార్ల నోటీసు వెళ్తే ఇప్పటి వరకు కూడా దీనిపైన ఎట్లాంటి చర్యలు లేవు. అది పక్కన పెడితే ఇలా హైడ్రా అని తీసుకొచ్చినటువంటి రాష్ట్ర సర్కార్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం కూడా దీని మీద చర్యలు తీసుకోదు. ఎవరైతే గవర్నమెంట్ లీడర్ ఉంటాడో ఈ కాలేజీకి సంబంధించినటువంటి అడ్వకేట్తో మాట్లాడి దీనిపైన ఇప్పటివరకు అనుమతుల్లో 4 వారాలు గడివిస్తే ఈ 4 వారాల్లో నేను సంబంధిత ఏవైతే కట్టడానికి కావాల్సిన అనుమతులు తీసుకొని దీన్ని క్లియర్ చేసుకుంటా, దీని మీద ఇష్యూ లేకుండా చేస్తా అని చెప్పేసి సమయం అడిగిందట. దాంతో ఇక వాళ్ళిద్దరూ కాంప్రమైజ్ అయ్యారు కదా అని చెప్పేసి కేసును డిస్పోజ్ చేశారు. మరి వాళ్ళిద్దరు కాంప్రమైజ్ అయితే ప్రభుత్వ స్థలాన్ని ఎట్లా ఆక్యుపై చేసుకుంటా అని చెప్పేసి అడగాల్సిన బాధ్యత లేకుండా, అనుమతులు లేకుండా ఎట్లయితే నిర్మాణాలు చేసుకుంటారో దాదాపు 10 ఏళ్ళు గడుస్తూ ఉన్నప్పటికీ ఈ 10 ఏళ్ల కాలం ఇందులో అనుమతులు లేకుండా ఉన్నందుకు ఏంటి శిక్ష అని చెప్పేసి ఇప్పటివరకు వాళ్ళకు పన్ను విధించింది లేదు, ఫైన్ వేసింది లేదు, దాని మీద ఇట్లా ఒక కంప్లైంట్ తీసుకున్నటువంటి దాఖలాలు కూడా లేదు. అదే ఒక పేదోని ఇల్లు 2 మెట్లు బయటకు వచ్చినా, స్లాబ్ కొంచెం బయటకు వచ్చినా దాన్ని వెంటనే కూలగొట్టి అధికారులు వాళ్ళ విధులను నిర్వహిస్తూ ఉన్నాం. దాదాపు 1000 కోట్ల భూములు, 100 కోట్ల భూములు, లక్షలు విలువ చేసేటువంటి స్థలాలను మేము కాపాడినామని చెప్పేసి సంకలు గుద్దుకుంటారు ఈ అధికారులు. మరి దీని పరిస్థితి ఏంది? ఇది మెరుపుకుంట నాకు తెలిసి ఆ పేరుకే మిగిలిపోతుంది. దీన్ని మాయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాదాపు 30 ఎకరాలకు పైగా ఉండాల్సిన కుంట ఇప్పుడు కేవలం 12 ఎకరాలు మాత్రమే ఉంటుందని చెప్పేసి దీన్ని కుదిస్తూ ఉన్నారు. మరి దీంట్లో వాస్తవాలు ఏంది? దీనిపైన జరుగుతున్నటువంటి అక్రమ నిర్మాణాలపైన ఎందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటలేదు? ఈ కాలేజ్ ఏదైతే నిర్మాణం జరిగిందో దీంట్లో ఎట్లాంటి అనుమతులు లేకుండా ఇందులో ఫంక్షన్స్ చేసుకుంటే ఇక సిగ్గు లేకుండా 3 పార్టీలకు సంబంధించిన నాయకులు, ఈ ప్రాంతానికి చెందినటువంటి బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి రఘునందన్ రావు, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే హరీష్ రావు కావచ్చు, ఈ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం, ఇక ముగ్గురు కలిసి ఒక స్టేజ్ని పంచుకుంటారు. ఒకే స్టేజ్ మీద 3 పార్టీలకు సంబంధించిన నాయకులు ఒక అక్రమ నిర్మాణంలో అక్రమంగా కట్టినటువంటి కళాశాలలో కాలేజీలో అవి జరుపుకునేటువంటి యాన్యువల్ ఫంక్షన్లో కావచ్చు, ఇంకా కొన్ని ఫంక్షన్లో ఇగో మన రైకలు తొడిగినట్టు కొన్ని సూట్లు వేసుకొని
స్టేజ్ల మీద కూర్చొని పొంకనాలు కొడతా ఉన్నారు. పొన్నం ప్రభాకర్ కావచ్చు, ఇంకా సంబంధించినటువంటి నాయకులు. సరే, దీని మీద కొట్లాడుతున్నటువంటి వ్యక్తులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం కావచ్చు, ఇంకా అనేక రకాలుగా ఇబ్బందులు పెడతా ఉన్నారు. మరి నిజంగానే ఇది అక్రమ నిర్మాణం కాదు, సరైన నిర్మాణమే అనుకుందాం. మరి 26 నోటీసులు సుడా నుండి కావచ్చు, గ్రామ పంచాయతీ నుండి కావచ్చు వచ్చినప్పుడు ఆ నోటీసులు పంపిన వారిపైన ఎందుకు యాక్షన్ తీసుకోలేరు? తప్పుడు వార్తలు రాస్తూ ఉన్నారు, లేదంటే తప్పుడు సమాచారాన్ని బయటకు చేరవేస్తూ ఉన్నారని మరి చక్రధర్ గౌడ్ని ఎందుకు శిక్షించే ప్రయత్నం చేస్తలేరు? ఇందులో వాస్తవం దాగి ఉంది కాబట్టి ఒకవేళ ఆయన మీద కేసు లేదంటే ఆయన మీద ఏదైనా చర్యలు తీసుకున్నప్పుడు వాస్తవాలు ఇంకా తొందరగా బయటకు వస్తాయి అన్న భయంతో దీన్ని దాచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ క్లియర్గా కనబడుతూ ఉంది, కుంటని కబ్జా చేస్తూ ఉన్నారు. వేరే ఇక్కడ ఒక పేదోని ఇల్లు లేదంటే గుడిసెనో ఉంటే ఎఫ్టీఆలో బఫర్ జోనో ఇంకేదో ఒకటి వచ్చి ఇది మొత్తం కూడా నిర్మాణం ఎప్పుడో కూలగొడతా ఉండే. ఇది పరిస్థితి. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు దీనిపైన అనేక రోజులుగా కొట్లాడుతూ కోర్టులో కేసులు వేస్తూ వాస్తవాలను బయట చూపించే ప్రయత్నం చేస్తున్నటువంటి చక్రధర్ గౌడ్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే అన్న. అన్న చెప్పండి, అసలు ఏంది దీని ఇష్యూ ఏంది? దీనిపైన అసలు మీకు ఎప్పుడు అనుమానం వచ్చింది? ఇది ఫస్ట్ అండర్ కన్స్ట్రక్షన్లా ట్రీట్మెంట్ ఎట్లా చేస్తారు అనే డౌట్ వచ్చింది. దాని తర్వాత కాలేజ్ కూడా నడిపియద్దు. కన్స్ట్రక్షన్ అయిన తర్వాత నువ్వు దాన్ని రిబ్బన్ కటింగ్ చేసుకొని గ్రాండ్గా చేసుకోవాలి. కానీ ఇది ఏడాది కడుతూనే ఉన్నాడు ఏంది అని దీన్ని కొంచెం చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్. డిటిసిపి పర్మిషన్ లేదు, గ్రామ పంచాయతీ పర్మిషన్ లేదు, సుడా పర్మిషన్ లేదు, అసలు పర్మిషన్స్ లేకుండా కడుతుండు. 2015-16లో ఆయన అప్లై చేస్తే దాన్ని రిజెక్ట్ చేసేసారు. సరే, రిజెక్ట్ చేస్తే ఊరుకోవాలి కదా, ఆయన ఊరుకోకుండా 2022 దాకా కూడా పర్మిషన్కి అప్లై చేయలే. ఇప్పుడు కొత్తగా ఏం డబ్బా కొడుతుండంటే నేను రెగ్యులరైజేషన్ చేసుకుంటా బిల్డింగ్ యాప్లో వేసిన అని చెప్పి ఆయన ఆన్లైన్లో కూడా చేయలేదు. అది అప్లికేషన్ క్యాజువల్గా ఇచ్చిండు. రీసెంట్గా నేను కోర్టు కేసు వేస్తే కోర్టు కూడా స్టేటస్కో ఆర్డర్ ఇచ్చింది. స్టార్టింగ్ ఇచ్చింది, తర్వాత కొన్ని పరిణామాల వల్ల నా కేసు డిస్పోజ్ అయింది. డిస్పోజ్ అయితే కూడా మాకు అవకాశం ఇవ్వలేదు హియరింగ్కి. సో దాన్ని హైకోర్టు సీజే గారికి అప్పీల్ చేస్తాం, సుప్రీంకోర్టు కూడా పోతాం. అసలు దీని కథ అని నాకు అసలు ఇంత డబ్బులు ఖర్చు పెడుతుండు, ఈయన పర్మిషన్ తెచ్చుకుంటే అయిపోతుంది కదా అని చూస్తే ఈయనకు పర్మిషన్ ఎట్లా ఇస్తారన్నా మీరు చూడండి. ఇది ఏంటిది? ఇది మదర్ డాక్యుమెంట్. ఇది సేత్వార్. ఈ సేత్వారు ఏం చెప్తుందంటే 302, 303 అనేది సర్కారీ భూమి అని చెప్తుంది. ఈయన సర్కారీ భూమిలా ఎవడి పర్మిషన్ లేకుండా కట్టిండు. దొంగ డాక్యుమెంట్లు సృష్టించారు, పహానీలు ట్యాంపర్ చేసారు. ఇదంతా అతిపెద్ద స్కాము. దీన్ని గవర్నమెంట్ వెంటనే ఈ సర్కారు భూమిని తీసేసుకొని ఈ కాలేజీని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ చేస్తారా, ఏది చేస్తారా, అండ్ వీళ్ళందరి మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. ఇది 33 ఎకరాల చెరువు. మీరు చాట్ జీపీటీ అడిగితే ఇది 25 అని చెప్తుంది. అంతకంటే మేధావులు ఉన్నారు మా దగ్గర, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు 12 ఎకరాలనే చెప్తారు. ఇది యాక్చువల్గా 33. మీరు ఆడ కల్వర్ట్ చూసిర్రా? ఆ కల్వర్ట్ ఎవడన్నా మీ ఇంట్లో కల్వర్ట్ గడు తూకుంటారా? మరి ఆడ కాలేజ్ వాడు ఊకుంటాడా? అది కల్వర్ట్ కట్టిర్రు. అది అంటే ఆ నీళ్ళు వెళ్ళకపోతే వదిలితే కాలేజీలోకి పోతాయి, నార్మల్గా చెరువులకు రావాలి. అది అల్లకపోతాయి. అంటే నువ్వు కట్టింది చెరువులో కట్టినావు, అసలు అది జాగా అయినది కాదు. ఈ హరీందర్ రావు ఎవరైతున్నారో ఒక దిక్కుమాలిన కాలేజ్ కట్టి 10 ఏళ్ళుగా హరీష్ రావు సపోర్ట్ తోటి, వీళ్ళు హరీష్ రావుకి చందాలు ముట్టినాయేమో, హరీష్ రావు యొక్క బ్లెస్సింగ్స్ తోటి ఆయనే హెల్త్ మినిస్టర్ గుండంగా ఇదంతా వ్యవహారం చక్కబెట్టారు. అంటే ఒక వ్యక్తి కోసము ఇంత పెద్ద అంటే స్వయంగా ప్రభుత్వ స్థలంలో ఒక వ్యక్తి కోసం హరీష్ రావు త్యాగం చేసి ఉండొచ్చటవా? ఇప్పుడు త్యాగమైన ఇంట్లోకి వెళ్ళిపోతాను ఆయన అవసరం అయ్యేసోమ హరీష్ రావుది గవర్నమెంట్ ఆయన తినే అవకాశం ఉంది కదా మరి ఈయన కోసం. ఇప్పుడు దీనిలో పార్ట్నర్షిప్ ఉందని చాలా మంది అంటారు. అది ప్రూవ్ చేసే కార్యక్రమం నేను ట్రై చేస్తా. ఏదో ఒక్క లూప్ దొరికినా నేను బయట పెడతా. ఈ ప్రజలు అంటారు ఏంటంటే ఇక్కడ హరీష్ రావు యొక్క వ్యవహారం ఉన్నది కాబట్టి అని, లేకపోతే ఇంత కన్స్ట్రక్షన్ ఎందుకు ఆపుతావు? ఇది ఒకటే కదా, దీనికి ఫైర్ సేఫ్టీ లేదు తెలుసా మీకు? ఫైర్ సేఫ్టీ అని హాస్పిటల్ ఫైర్ సేఫ్టీ ఉండకుండా ఉంటుందా? ఫైర్ సేఫ్టీ లేదు, ఇరిగేషన్ ఎన్ఓసి లేదు. ఈయనకి 4 కన్వర్షన్ చేయకుండా కాలేజ్ కట్టిండు. అంటే 2.5 ఎకరాలు 4 కన్వర్షన్ చేయలే. ఇన్ని ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాక ఇది ఎట్లా రెగ్యులరైజ్ అవుతుంది? 8 కోట్లు కట్టాలి ఇది గవర్నమెంట్కి. అంటే ఇంత ఉన్నప్పటికీ సరే, మొన్నటి వరకు హరీష్ రావు కాపాడింది అనుకుందాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, పొన్నం ప్రభాకర్ ఉండనే ఉండే, హరీష్ రావు చిన్న తమ్ముడు పొన్నం ప్రభాకర్ ఉండనే ఉండే. పాత్ర ఉన్నది, ఆయనే ఉంటాడు. ఎందుకు ఉంటాడు అంటే దీని మీద నువ్వు ఎందుకు యాక్షన్ తీసుకుంటావు? జిల్లా మినిస్టర్ కూడా ఏం చేస్తున్నావు నువ్వు? వచ్చుడు పోడు కార్గిడు ఒక బ్రేక్ కొడితే వీని సంగతి ఎంతో తెలుస్తుంది కదా. ఇలా మీరు చూసిరు కదా ఈ కాన్వకేషన్లో
సంబరంగా కూర్చున్నాడు. అవును అవును. కూర్చోండి. మరి కొంచెమన్నా డౌట్ రావాలనా లేదా? ఏంది బాబు ఇదేంది కథ? అంటే ఇన్వైట్ చేస్తే వచ్చిందేమో అనుకోవచ్చు. అరే ఇన్వైట్ చేస్తే రేపు డాన్ ఇన్వైట్ చేస్తాడు, వాడన్నా స్మగ్లర్ ఇన్వైట్ చేస్తాడు, కొకేన్ బిజినెస్ చేసేటోడు ఇన్వైట్ చేస్తాడు. పోతావా? వెనక ముందు చూసుకోవాలి కదా. మాకెందుకో రావు ఇన్విటేషన్లు. మేము కూడా ఈడ కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్నే కదా. మేము వచ్చి ఊరికే కూర్చోము, లీగల్ పేపర్స్ ఉన్నాయా లేదా చెక్ చేస్తాం. 160 హాస్పిటల్ సిద్దిపేటలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయి. దాంట్లో తిమింగలం ఇది తిమింగలం. దీన్ని రేవంత్ రెడ్డి గారు మీరు తక్షణమే ఒక కమిటీ వేయాలి దీని మీద. ఇది ప్రభుత్వం ఇది లాగేసుకోవాలి, ఇది తీసేసుకోవాలి. అంటే ఇక్కడ కోర్టే మీరు కొట్లాడుతూ ఉంటే కోర్టే క్లియర్గా దీన్ని డిస్పోజ్ చేసింది. ఇంకా రేవంత్ రెడ్డి ఏం చేయగలుగుతాడు? ఇప్పుడు ఒక విషయం చెప్తానండి. హైకోర్టు డిస్పోజ్ చేసి కూడా ఏమన్నది తెలుసా? 4 వీక్స్ టైం ఇస్తున్నా, 4 వీక్స్ కన్స్ట్రక్షన్ చేయకండి, రెగ్యులరైజ్ చేసుకుంటా అన్నారు కదా, చేసుకోండి అంటే స్టాండింగ్ కౌన్సిల్ కూడా తలకాయ ఊపే వరకు జడ్జి గారికి కూడా అభిప్రాయం అనిపించలేదు. దీన్ని మేము సీజే దగ్గర తీసుకుపోయి ఇది అక్రమ కట్టడం అని నిరూపిస్తాం. అక్రమ కట్టడము, ఇర్రెగ్యులారిటీస్కి పాల్పడ్డాడు, ఆయనకు కొన్ని 100 కోట్ల పెనాల్టీ వేయాలి. ఎంత స్థలం ఉంటుంది? ఇది 21 ఎకర్స్ అంటారు, 21 అంటారు. యాక్చువల్గా ఒక దానిలో 21 ఎకర్స్ అని ఇచ్చారు. ఈయన నేను 11 ఎకరాలు 12 ఎకరాల నిర్మాణం చేస్తున్నా అని చెప్తాడు. ఒక డాక్యుమెంట్కి పొంతనే లేదు. అసలు దీన్ని సర్వే చేస్తే ఈయన బతుకంతా బయటపడుతుంది. ఇది కాలేజ్ అని చెప్పేసి ఇక్కడ ఎవడు చదువుతుండో తెలియదు, ఆ చదివినోడు డాక్టర్ అవుతుండా యాక్టర్ అవుతుండా తెలియదు. దీని వ్యవహారం అంతా డిఫరెంట్గా ఉంది. ఇది ఒక ప్రభుత్వం నుండి అంటే దీనికి ప్రభుత్వం నుండి నిధులు కూడా వస్తూ ఉన్నాయని చెప్పేసి ఏదైతే విద్యార్థికి అంటే ట్రైనింగ్లో ఉన్నటువంటి డాక్టర్కి రావాల్సిన ఫండింగ్ మొత్తం వీళ్ళే దొబ్బి తింటారు అని చెప్పేసి గతంలో ఒక పేపర్లో కూడా చూసినాం. గతంలో హెచ్ఆర్సీ కూడా వీళ్ళపైన చాలా సీరియస్ అయింది. ఫీజుల కోసం, సర్టిఫికేట్ల కోసం చిత్రవాద పెడుతురు విద్యార్థులని చెప్పేసి వీళ్ళ మీద ఆల్రెడీ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసింది. దీనిలో గతంలో కూడా మొన్న ఒక అమ్మాయి చనిపోయింది ఉరేసుకొని, అంతకుముందు కూడా ఒకరు సూసైడ్కి అదేరు. ఇలా ఏ జరిగినా బయటికి రాదు, ఎందుకంటే సీసీ కెమెరాలు లేవిల్లా. అసలు ఇది ఎందుకు నడుపుతుండో అర్థమయ్యట్లేదు. అరే ఇంత నిస్సిగ్గుగా ఇంత పెద్దగా చేస్తుంటే కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారు, బీజేపీ వాళ్ళు ఏం చేస్తారు అంటే గాజులు దొడుక్కున్నారా? అంటే బీఆర్ఎస్ వాళ్ళకి పార్ట్నర్షిప్ ఉన్నది కాదంటలేను. ఇది ఖచ్చితంగా హరీష్ రావు ఫెయిల్యూరే. ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు హరీష్ రావుని అంతం చూస్తా అంటారు కదా, దయచేసి ఈ అంతం చూడండి. ఇంత పెద్ద సామ్రాజ్యం కట్టిర్రు, ప్రజల సొమ్మిది, దీనిపైన చర్యలు తీసుకోవాలి. వీళ్ళని ఎవ్వరు నూకునేది లేదు. ఇది కంప్లీట్గా గవర్నమెంట్ ల్యాండ్. ఇది గవర్నమెంట్ ల్యాండ్. మేము అంత దూరం పోలేదు, మెల్లగా ఇంకొకటి తవ్వుతుంటేనే వచ్చింది. నాకు అర్థం కానిది ఏంటంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఎట్లుకుంటుందో అర్థమవుతలేదు. అంటే వాళ్ళకి లంచాలు ఇచ్చిర్రేమో, వాళ్ళకి లంచాలు ఇవ్వకపోతే ఇదంతా ఎవరం ఎట్లా నడుస్తుంది చెప్పండి? అసలు దీని నిర్మాణంలో ఉన్నటువంటి కాలేజీలకు అసలు అంటే యూనివర్సిటీల నుండి అనుమతులే రావద్దు, ఎట్లా వచ్చిందంటారు? మరి కాలేజీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారు ఎట్లా ఏం చేస్తారో అర్థమవుతలేదు. ఈ రకమైన యూనివర్సిటీ ఎట్లా నడుపుతారో, ఈ కాలేజ్ ఎట్లా నడుపుతారో ఎవరికి అర్థమవుతలేదు. ఇది అసలు దీన్ని వెంటనే బ్యాన్ చేయాలి, లేకపోతే విద్యార్థుల జీవితాలు ఖరాబ్ అవుతాయి. ఈ ల్యాండ్ని వెనక్కి తీసుకోవాలి. ఈ హరీందర్ రావు ఎవడైతే ఉంటాడో ఈయన మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. పహానీలు మొత్తం ట్యాంపర్ చేసుకున్నారు. ఇది అతిపెద్ద స్కామ్. ఇక్కడ గతంలో ఉన్న సర్పంచ్ ఎవడైతే వంగ ప్రవీణ్ రెడ్డి అని ఉన్నాడో వాని మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టాలని కోరుకుంటున్నాం. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్యూరే. పొన్నం ప్రభాకర్ మొత్తం దోపిడీకి స్టార్ట్ అయ్యిండు, దోసుకుంటాడు. ఎంత దోసుకోకపోతే ఇంత జరుగుతుంటే ఆయన ఎందుకు మాట్లాడండి? దీనిపైన ఖచ్చితంగా ఆయన పాత్ర ఉందంటారా? ఇంట్లో పాత్ర లేదే ఇలా వచ్చి కూర్చొని తమాషాలు చేస్తుండే. అంటే వాస్తవ అనుమానాలేనా లేదంటే ఏమన్నా ఆధారాలు ఉన్నాయి? ఆధారాలు అంటే ఒకటి చెప్తేనండి, లంచం దేయంగా ఓడి ఇప్పుడు నువ్వు ఊరుకోవడమే నాకు ఆధారం. నువ్వు నిజంగా అంత తోపు మినిస్టర్ అయితే దీని మీద యాక్షన్ ఎందుకు తీసుకుంటలేవని అడుగుతున్నా. ఇప్పుడు మీరు చూడొచ్చు, అదే కాల్వట్టు. ఈ నీళ్ళు అటు ఇటు పోనీకి కల్వర్ట్ ఏర్పాటు చేశారు. అవును. ఇప్పుడు నీళ్ళు ఎటు పోవాలి అసలు? అవి చెప్పాలి. ఇప్పుడు కాలేజీలకు పోవాలన్నా మరి ఎటు పోవాలన్నా మీరు చూడండి. ఇంత జరుగుతున్న కలెక్టర్ ఏం చేయదు. కలెక్టర్కి 18/10/2025 ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చిన. ఎన్ని నెలలు అయింది? దాదాపుగా 6 నెలలు అవుతుంది. ఇప్పటివరకు ఆమె ఇటు దిక్కు రాదు. మరి అంటే ఎవరన్నా రాకమని చెప్పిరేమో, మరి హరీష్ రావుకి ఇట్లా చెప్తే వస్తలేరేమో. ఇదంతా ఇప్పటికీ మన ఆర్టీఐలు వేసినా కానీ హరీష్ రావు చెప్తుండట మనకి ఆర్టీఐలు ఇయ్యకూర్రు అంటుండట. హరీష్ రావు పని అయిపోయిందండి, ఇంకెన్ని రోజులు భయపడతారు ఆయనకి? ఆయనతో అయ్యేది లేదు, పీకేది లేదు. న్యాయంగా జీతాలు తీసుకున్నందుకు జాబులు చేయండి. ఇంత పెద్ద అక్రమ నిర్మాణం చేస్తుంటే ఇది హైడ్రా అయితే ఊకుంటే వల్ల ఈ పేదోళ్ళ భూమి అయితే ఊకుంటారా? ఇప్పుడు మా ఏరియాలో బాచిపల్లిలో ఇష్టం ఉన్నట్టు గులగొడుతురు, పేదోళ్ళు అయితే గులగొడతారు. వీడు లంచాలు ఇస్తాడు, వాళ్ళ దగ్గర లంచాలు ఇవ్వడానికి పైసలు లేవు. హైడ్రా అంటే ఏంది? పైసలు తయారు చేసే మిషన్ అది.
ఆ పైసలు తయారు చేసే మిషన్ ఈడ ఒక్కసారి వచ్చి చూడండి. రేవంత్ రెడ్డి హోటళ్ళకు కూడా అవకాశాలు ఇస్తలేదు. లేవు, మరి వీనికి ఎట్లా ఇస్తారు? ఈ తిమింగలం ఎట్లా బలిసింది? 10 ఏళ్ల నుంచి అడ్డగోలుగా వందల వేల కోట్లు సంపాదిస్తారు. పర్ అకాడమీకి 100 కోట్లు వస్తుందట. మీరు చివరిగా ఏం చెప్పదలుచుకోరు? దీని మీద ఎంతవరకు వెళ్తారు మీరు? దీన్ని చివరి దాకా ఇది గవర్నమెంట్ హస్తగతం చేసుకొని ఆ కాలేజీ మూసేసేదాకా ఊకునే పరిస్థితి సవాలే లేదు. ఒకవేళ కాలేజీ యాజమాన్యం కానీ ఇంకోటి నాకు ఏమైనా థ్రెట్ చేద్దామని చూసినా ఎంతకైనా రెడీగానే ఉన్నా, కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు. అటు ప్రభుత్వం చేతుల్లో లేదు, ఇటు న్యాయ వ్యవస్థలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. అన్నిటినీ వాళ్ళు కొనగలుగుతూ ఉన్నారు. నువ్వు ఎట్లా గెలుస్తావు? ఒక్కటి, ప్రజలు మన చేతులు ఉన్నారు, జనం చూసుకుంటారు. ఇక్కడ పొన్నం ప్రభాకర్ని చిత్తు ఓడిస్తారు. నెక్స్ట్ ఆల్రెడీ పొన్నం ప్రభాకర్ మా దృష్టిలో ఓడిపోయిండు. అంటే హరీష్ రావు పరిస్థితి అయిపోయిందండి. మొన్న 65,000 ఓట్లు పడ్డాయి ఆయన పంతనానికి. ఆయన కామెంట్ వాళ్ళు చేసేటోళ్ళు అంటారు మా అన్నది బొచ్చు కూడా వీకలేదు. మీ అన్ననే మొన్న ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నాడే బాబు, నెత్తి మీద బొచ్చు వస్తలేదు, మేము బీకని కోలం ఉన్నాం. అర్థమైందా? హరీష్ రావు కథ అయిపోయింది. అది ఒక పనికి మాలిన, ఆయన పేరు కూడా చేయడం నాకు ఇష్టం లేదు. ఇళ్ళ నేరస్తుడు ఆయన కూడా ఉన్నాడు. దీన్ని సుప్రీంకోర్టు పోయినా నేను వీళ్ళందరి మీద ఖచ్చితంగా దీనికి ఎంక్వైరీకి ఆదేశించాలని ఆర్డర్స్ పట్టుకొస్తా గవర్నమెంట్ పైన. ఓకేనా, థ్యాంక్ యూ. ఓకే, చూస్తురుగా ఇది పరిస్థితి. అక్కడ కల్వర్ట్ కావచ్చు, ఇక్కడ కాలేజీ కావచ్చు, పూర్తిగా ఎట్లాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు జరుపుతూ ఉన్నారు. దీనిపైన ఖచ్చితంగా పైకోర్టుకి వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నది. ఖచ్చితంగా దీని మీద కొట్లాడి వాస్తవాలను సమాజానికి చూపిస్తా ప్రజల బలం ఉంటే సరిపోతుందని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. ఇక మనం కూడా ఒకసారి ఆలోచించాలి. ఏదైతే ఫుట్పాత్ల పైన హైదరాబాద్లో చిన్న హోటల్ కిల్లి కొట్టు పెట్టుకుంటే కూడా దానికి సామాన్లు తీసుకుంటామని చెప్పి సమయం ఇవ్వకుండా కూలగొడతా ఉంది. ఒకవైపు పేదోని ఇంట్లో మందులు ఉన్నాయి, లేదంటే పుస్తకాలు ఉన్నాయని చెప్పి చెప్తా ఉంటే మొన్న వెలుగుమట్లను నిర్దాక్షంగా కూలగొట్టిరు. మరి సురభి హాస్పిటల్ అంటే ఇది, సురభి హాస్పిటల్కేమో 4 వారాల గడువు ఇచ్చారు. ఈ 4 వారాల గడువులకు గల కారణాలేంది, దీని వెనుక దాగి ఉన్నటువంటి వాస్తవాలు ఏందో ఖచ్చితంగా సమాజం ఆలోచించాలి, ప్రజలు ఆలోచించాలి. దొంగలను ఖచ్చితంగా ఎండగట్టాలి, వాళ్ళ అక్రమాలను బయటపెట్టాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ వద్దాం, వాస్తవాలను మళ్ళీ చూపించే ప్రయత్నం చేద్దాం. ఇది ఈరోజే తెలిసింది, ప్రభుత్వ స్థలంలో ఈ నిర్మాణాలు జరిగినాయి, అందుకే అనుమతుల కోసం అధికారులను ఆశ్రయించలేడని చెప్పి తెలిసింది. మరి అదే వాస్తవం అయితే ఈ స్థలం మరి సర్కారు భూమి వాళ్ళ పేరు మీద ఎట్లా వచ్చింది, రికార్డులు కొట్టివేసుకుంటూ ఎట్లా రాసిరు, దాదాపు ఒక 30 ఏళ్ళ రికార్డు ఒకే చేతి రైటింగ్తో ఎట్లా మారిందో ఒకసారి దాన్ని ఇండెప్త్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అధికారులు మారుతూ ఉంటారు, సంవత్సరానికో రికార్డు రాస్తూ ఉంటారు, లేదంటే 3 ఏళ్ళు ఉందా అనుకుందాం. కానీ 30 ఏళ్ళ రికార్డు ఒకటే చేతి రైటింగ్తో ఎట్లా దొరికింది, ఎట్లా మార్చబడింది, ఎట్లా కొట్టివేయబడింది, ఖచ్చితంగా దీనిపైన అధికారులు సమాధానం చెప్పుకోవాలి, అటు ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. చూస్తున్నాను ప్లస్ టీ తెలంగాణ. థ్యాంక్ యూ ఎవరివన్.